మనకు స్టార్మా అండ్ జియో హాట్స్టార్ లో అయితే మనకు సరికొత్త షో రాబోతోంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. ఇది చాలా చాలా బాగుంటుందంట. సో వేరే మనకి హిందీ ఛానల్లో అయితే వచ్చింది. సో మరి ఇది ఏంటి అంటే రియాలిటీ షో. సో మన బిగ్ బాస్ లాగా అనమాట. సో రియాలిటీ షోలు ఇష్టపడే వాళ్ళు ఈ షోను కూడా ఇష్టపడతారు. సో 10 జంటలతో ఈ షో అయితే రాబోతోంది. నిజంగా చాలా మందికి అంటే రియాలిటీ షోలు ఇష్టపడే వాళ్ళకి, బిగ్ బాస్ లాంటి షోస్ ఇష్టపడే వాళ్ళకి పండగ అని చెప్పొచ్చు. 50 డేస్ అంటున్నారు. 50 డేస్ నుంచి 70 డేస్ కూడా వెళ్ళొచ్చు. షో టీఆర్పీని బట్టి దాన్ని బట్టి కూడా ముందుకెళ్లే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఆ 10 జంటల నేమ్స్, ఫొటోస్ అని నేను ఈ వీడియోలో వేస్తాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్, షార్ట్స్, రెగ్యులర్ కాంట్రవర్సీస్ వస్తూనే ఉంటాయి నా యూట్యూబ్ ఛానల్లో అయితే. షార్ట్స్ వస్తూనే ఉంటాయి, అలాగే లాంగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. ప్రతి టాపిక్ని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ టచ్ చేస్తూనే ఉంటాను నేను. సో లేటెస్ట్ మన నేషనల్ కానీ, మనకు పాలసీస్ కానీ, తెలంగాణలో జరుగుతున్న ప్రతిదీ వస్తూనే ఉంటుంది అబ్బా నా ఛానల్లో అయితే. సో ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. మీకు ఎవరికో ఒకరికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ లో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. సో మనకు ముందుగా వచ్చేసి 10 జంటలు అబ్బా. ఇది ఒక రిసార్ట్లో అయితే ప్లాన్ చేస్తున్నారు. సో మరి ఆ రిసార్ట్లో 10 జంటలని ఉంచి బయట వాళ్ళతో సంబంధం లేకుండా మరి ఎలా చేస్తారు. సో కొంతమంది కమిటెడ్ పీపుల్ కానీ, కొంతమంది పెళ్ళైన వాళ్ళు కానీ రాబోతున్నారు. సో ముందుగా మనకు వచ్చేసి పెళ్ళైన వాళ్ళు ఎవరు అంటే హరిత హరీష్ అండ్ వాళ్ళ జంట అన్నమాట. సో మన మాస్క్ మ్యాన్ గారు. సో మాస్క్ మ్యాన్ గారు మనం బిగ్ బాస్ లో అయితే చూడలేకపోయాము. కనీసం ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉంటారు కాబట్టి ఏమైనా అగ్రెషన్ ఎలాంటిది ఏమైనా వచ్చినా కూడా సో వాళ్ళ వైఫ్ చూసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మంచిగానే ఉంటాడేమో ఈ షోలో. సో అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు మాస్క్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. నేను ఉంటాడేమో చూసాను. అతను అగ్రెసివ్, ఎన్ని గొడవలు అవుతాయో, మనం వెయిట్ కదా గొడవలు అంటే ఇష్టం కాబట్టి బిగ్ బాస్ చూడాలంటే. సో అలా నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఏదో పాపం తనకి ఇంకా నచ్చలేదు, వెళ్ళిపోయాడు. కనీసం ఈ షోలోనైనా ఉండి సో మనని అందరినీ అలరిస్తాడని కోరుకుంటున్నా. సో మాస్క్ మ్యాన్ అండ్ వాళ్ళ జంట అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి శివ్ అండ్ ప్రియాంక జైన్ కమిటెడ్ పీపుల్స్ కూడా వస్తున్నారని చెప్తున్నారు. సో మనకు ప్రియాంక జైన్ అప్పుడప్పుడు వెబ్ సిరీస్లో అలరిస్తున్నారు, అలాగే మూవీస్ కూడా కనిపిస్తున్నారు. సీరియల్స్ మనకి ఎన్నో ఫేమస్ సీరియల్స్ కూడా చేశారు. అలాగే శివ్ కూడా ఇప్పుడు నిన్ను కోరి సీరియల్లో ఉన్నాడు. వాళ్ళిద్దరు చాలా ఫేమస్, యూట్యూబ్లో చాలా చాలా వీడియోస్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా రాబోతున్నారని టాక్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాసంతి మనకు బిగ్ బాస్లో వచ్చింది, బిగ్ బాస్ 6లో వచ్చింది. తన జంట అనమాట. తను కూడా కొన్ని మూవీస్లో చేశారు, అలాగే వెబ్ సిరీస్ అలాంటి మూవీస్, చిన్న చిన్న మూవీస్లో కూడా చేశారు వాళ్ళు. అలాగే నటరాజ్ మాస్టర్ అనమాట. సో మనకు బిగ్ బాస్లో వచ్చాడు, తను కూడా డాన్స్ మాస్టర్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా రాబోతున్నారు. సో మరి మన నటరాజ్ మాస్టరు మనకు అండ్ అందులో కూడా చేశారు కదా, మనకు ఓటీటీ బిగ్ బాస్లో కూడా చేశారు కాబట్టి తను కూడా రాబోతున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి యాంకర్ భాను ప్రసాద్ అంట, వాళ్ళు కూడా రాబోతున్నారు. సో ఇంకా తను కూడా తెలిసిన ఫేసే, నేను చూసాను, సెర్చ్ చేసి చూసాను, ఎందుకంటే నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ నేను ఫొటోస్ అయితే అన్ని వేస్తాను తను. అలాగే మనకు సోనియా విరూపాక్ష మూవీలో చేసింది కదా, కొంచెం డబుల్ మీనింగ్తో మాట్లాడుతుంది అని చెప్పేసి కాంట్రవర్సీ కొంచెం అయింది ఆమె మీద. తను వాళ్ళిద్దరు కమిటెడ్ పీపుల్, సిద్ధు అండ్ సోనియా, వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళ ఫొటోస్ వేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జబర్దస్త్ నూకరాజు, వాళ్ళు కూడా రాబోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ. అలాగే అంజలి పావని గురించి మనం ఎప్పటి నుంచో అసలు బిగ్ బాస్లో వస్తుంది అని ఎప్పుడు వేస్తూ ఉంటాం అంజలి పావని. బట్ తను కూడా చాలా ఫేమస్, యూట్యూబ్ చేస్తుంది. అలాగే రీసెంట్గా బాబు పుట్టాడు తనకి, 2 పిల్లలు. సో వాళ్ళు కూడా రాబోతున్నారు. సో షో ఎలా ఉండబోతుంది అనేది ఇమాజిన్ చేసుకోండి, ఎక్సలెంట్గా ఉండబోతోంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంజలి పావని అయిపోయింది కదా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. మహేష్ అండ్ సంద్ర. మహేష్ మనకు గుర్తున్నాడా, కీర్తి భట్తో కలిసి సీరియల్స్ చేశాడు. ఆ సీరియల్ హీరో అనమాట. సో కొన్ని సీరియల్స్ చేశాడు, ఇప్పుడు కనిపించట్లేదు. సంద్రానేమో ముద్దబందారంలో చేసింది, తను రాబోతుంది అనమాట. సో వీళ్ళిద్దరు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళు రాబోతున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏదైనా నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అందులో పెడతాను. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. సో ఇంకా మోర్ అప్డేట్స్ ఈ షో పైన చేస్తూనే ఉంటాను. సో మరి ఎలా ఉండబోతుందని ఈగర్లీ వెయిటింగ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్.